ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యం నుంచి హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నిన్ను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన స్థాయి స్థితి ఎంతో మనం చాలాసార్లు విని చూసుంటాం. యేసు రక్తంతో కడగబడి దేవుని సంఘంలో నాటబడిన మనము అనేక సార్లు దేవుని యొక్క వాక్యంలో ఆయన ప్రభావము, ఆయన మహిమ ఎరిగి ఉన్నాం. ఆయన పాపులమైన మన మీద, లేకుంటే నీతి న్యాయము ఎలాంటిది లేని మన మీద ఆయన అపారమైన ప్రేమ, షరతులు లేని అవధులు లేని ప్రేమ చూపించి మన పాపమంతా శిలువ మీద భరించినాడు. ఆయన యొక్క స్థితి ఎట్లయిందంటే స్వరూపమైన సొగసైన లేనివాడుగా అయినాడు. ఈ విషయం మనకు బాగా తెలుసు. అయితే ఇక్కడ గమనించినట్టయితే నీవు నిత్యము నాకుండునట్లుగా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువు శిలువలో ప్రాణం ఎందుకు పెట్టినాడు అంటే మనమేదో మనం బతకనికి కాదు, మనమేదో మన ఇష్టానుసారంగా తిరగనికి కాదు, మన యొక్క స్థితిగతులు మనం చూసుకొని మన పనిపాటల్లో మనం కొనసాగడానికి కాదు. మనము నిత్యము ఆయనకు ఉండునట్లుగా, అంటే ఆయనకు ఉండునట్లు అంటే అర్థమైంది ఆయన మహిమ కొరకు, ఆయన పని కొరకు, ఆయన చిత్తం కొరకు మన జీవితము ఉండాలని కోరినాడు. ఈనాడు మనము దేవుణ్ణి ఎంతవరకు దేవునితో మన సావాసం ఉంది అని ఆలోచన చేస్తే ఎవరికి వారము గుండె మీద చేసేసుకొని చెప్పాలి. దేవునితో మన సమయము, దేవునితో మన సావాసము, దేవునితో మన ప్రార్థన, దేవునితో మనకు గడిపే సమయం ఎంత అంటే ఎక్కువగా 10 నిమిషాలు, 1 గంట అనుకోండి. ఇంకెక్కువ ఉంటారనేది ఎక్కువ మంది లేరు, ఉండొచ్చు, గంట అయినా ఉండొచ్చు, ఇంకెక్కువైనా ఉండొచ్చు, కానీ చాలా కొద్ది మంది, 100లో ఒకరిద్దరు అట్లుంటారు, 100%లో ఒకరిద్దరు మనుషులు అట్లుంటారు. కానీ దేవుడు ఏం చేసినాడు, శిలువలో ప్రాణం ఎందుకు పెట్టిండంటే ఆయనకు ఉన్నట్లుగా ఏమంటున్నాడు, నీతిని బట్టి, నేను నీతిని బట్టి తీర్పు తీర్చుటవలట్టు. అనీతిమంతులైన మనల్ని తన శరీరం అనే తెర ద్వారా, లేకుంటే ఆయన శిలువలో ప్రాణం ఇచ్చడం ద్వారా, ఆయన రక్తం వలన మనల్ని నీతినిగా మార్చినాడు. దేవుని ఉగ్రత, తండ్రి యొక్క ఉగ్రత మన మీద పడకుండా ఆ ఉగ్రతను ఆయన భరించి తీర్పు తీర్చుట, ఆ దాని గురించి తప్పించినాడు. మనల్ని తప్పించేమంటున్నాడు, దయాదాక్షిణ్యములు చూపిస్తూ వచ్చినాడు. ఆయన మనం ఉన్నామంటే ఈ దినము విశ్వాసముగా సంఘంలో, సేవలో, పరిచర్యలో ఉన్నామంటే కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క దయాదాక్షిణ్యం మీద ఆధారపడి ఉన్నాం. ఆయన దయాదాక్షిణ్యం చూపడం వలన ఉన్నాం. ఆ విషయం మనం మర్చిపోయి ఏదో నేను ముందు రక్షింపబడ్డా, లేకుంటే ఏదో నేను చాలా మందిరానికి ముందే పునాది వేసిన, లేకుంటే మా నాయన్నే కట్టిండు, మా తాతనే కట్టిండు అని విరవీగుతూ మాట్లాడతాం. దేవుని దృష్టిలో అది సరైనది కాదు. ఆయన దయాదాక్షిణ్యం చూస్తే మన తాత రక్షింపబడ్డాడు, ఆయన దయాదాక్షిణ్యంలో చూపిస్తే మన తండ్రులు సేవ చేసినారు. ఇవాళ ఆయన దయాదాక్షిణ్యంలో చూపిస్తే మనం సేవలో ఉన్నాం, పరిచర్యలో ఉన్నాం, మందిరంలో ఉన్నాం. ఈ విషయం మర్చిపోయి మనము ఒక అంధత్వంలో, గర్వంలో కొనసాగుతున్నాం. దాని నుంచి తప్పించబడి దేవుని యొక్క కృపను నిన్ను ప్రదానం చేసుకుందును అంటున్నాడు. ఆయన ప్రధానం అంటే ఆయన వరుడుగా వస్తే వధువుగా, అంటే మనం ఆయన కొరకు ఎదురు చూసేటట్టు ఉండాలి, ఇంకొకరి కొరకు కాదు. అందుకే యాకోబు పత్రికలో 4:4 అంటాడు, వ్యభిచారులారా అంటాడు. మనం ఆయన కొరకు కాకుండా వేరే దాని కొరకు, డబ్బు కొరకు, పేరు కొరకు, ఇంకా అతిశయం కొరకు చూస్తున్నామంటే మనం వ్యభిచారులమే. యేసు కొరకే చూడాలి, యేసు ప్రభు మహిమ కొరకే బతకాలి. అది దేవుడు కోరుతున్నాడు. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మా జీవితాలు నిత్యము నీకుండున్నట్లుగా మా మీద దయాదాక్షిణ్యం చూపి శిలువలో ప్రాణం పెట్టినాం. నీ కృపను మాకు మెండుగా అనుగ్రహించినందుకు స్తుతిస్తూ నీ అందు ఆధారపడి జీవించడం కృపగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం నుంచి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.